బ్యాక్ సీట్ మీద ఎక్కి కూర్చో. అట్లా. ఇది న్యూ బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ డ్యూయల్ ఛానల్ ABS UHD ఫోర్కులతో వచ్చిన కొత్త వేరియంట్. బ్యాక్ సైడ్ ఇంకో పర్సన్ ఎక్కించుకున్నాను. పిలియన్ తోటి రైడ్ చేస్తాను సిటీ ట్రాఫిక్ కండిషన్లో. సో ఇంజన్ పర్ఫార్మెన్స్, సస్పెన్షన్ ఫ్రంట్ UHD నుంచి ఎలా ఉంది, సీట్ కంఫర్ట్ ఎలా ఉంది, పిలియన్తో రైడ్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ అన్నిటి గురించి మాట్లాడతాను. ఫస్ట్ అయితే మీరు ఈ పర్ఫార్మెన్స్ చూడండి ఒకసారి. పల్సర్ N160 అంటే ఒకప్పుడు 4 వాల్వ్ ఇంజన్, ఇప్పుడు దాన్ని 2 వాల్వ్కి తీసుకొచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ బండిని ఒక ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్గా మార్చడం కోసమే ఆ ప్రయత్నం అయితే చేస్తారు. ఫైనల్గా అయితే సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే దీని యొక్క ఆ స్మూత్నెస్, ఆ రిఫైన్నెస్ అయితే మాత్రం ఎంత చెప్పుకున్న తక్కువ ఇంజన్ అంత స్మూత్గా సెటిల్డ్గా పర్ఫామ్ చేస్తుందన్నమాట. పల్సర్ 150తో అండ్ డ్యూయల్ డిస్క్ 150 ఉంది కదా, వాటితో పోల్చుకుంటే నాకు ఇంజన్ పర్ఫార్మెన్స్ చాలా స్మూత్ సైడ్, రిఫైన్డ్ సైడ్ అయితే ఉందన్నమాట. అంత మంచిగా ట్యూన్ చేశారు. అండ్ దీన్ని మీరు డీసెంట్గా రైడ్ చేసి ఇప్పుడు నేను నడిపినట్టుగా కాకుండా ఇది మీకు మంచి మైలేజ్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటుందన్నమాట. సిటీ ట్రాఫిక్ కండిషన్లో అయితే 45 kmpl, హైవే మీద అయితే 50, అంతకంటే ఎక్కువ వచ్చినా కానీ మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. మంచి మైలేజ్తో పాటు మంచి స్మూత్ ఇంజన్ అండ్ స్మూత్ గేర్ బాక్స్ అయితే మాత్రం నేను ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అండ్ మీరు చూశారు. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ నుంచి వచ్చేటువంటి ఆ ఎగ్జాస్ట్ సౌండ్ చాలా లౌడ్ ఉంటుంది. రైడ్ చేసేటప్పుడు మంచి కిక్ ఆఫర్ చేస్తుంది అన్నమాట సౌండ్. అలాగే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఫ్రంట్ సస్పెన్షన్ UHD ఫోర్క్ నుంచి చాలా అంటే చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ నుంచి మోనోషాక్ అయితే మాత్రం యావరేజ్గా ఉంది. దానికి బ్యాక్ సైడ్ ఉన్న మోనోషాక్ మ్యాచ్ చేయలేకపోతుంది. అంత మంచి సస్పెన్షన్ క్వశ్చనింగ్ ఫ్రంట్ నుంచి అయితే వస్తుంది అనమాట. సో అది కాస్త బ్యాక్ సైడ్ కూడా కొంచెం స్మూత్గా ఉంటే మోనోషాక్ ఇంకా బాగుండేదేమో సస్పెన్షన్. ఓవరాల్గా అయితే మాత్రం అబోవ్ యావరేజ్ సస్పెన్షన్ అయితే ఉంది. సో మీరు ఇలా సిటీ ట్రాఫిక్ కండిషన్లో, స్ట్రీట్స్లో, అర్బన్ సిటీ ట్రాఫిక్ కండిషన్లో నడిపేటప్పుడు ఖచ్చితంగా ఈ స్పీడ్ బ్రేకర్స్ అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయవన్నమాట. ఇబ్బంది పెట్టవు, నడుపుకోవచ్చు. అలాగే టర్నింగ్ స్పేస్ అనేది హ్యాండిల్ బారు అబోవ్ యావరేజ్ తీసుకుంటుంది. అంత తక్కువ అయితే ఏం కాదు, కాకపోతే చాలా లైట్ ఉంది. హ్యాండిల్ బార్ని మీరు కంట్రోల్ చేసేటప్పుడు ఎక్కడ కూడా స్ట్రెయిన్ ఫీల్ అవ్వరు, ఈజీతో వర్క్ అవుతుందన్నమాట. చాలా స్మూత్గా అలా ఈజీగా టర్న్ అయిపోతుంది. వెయిట్ కూడా మన వెయిట్ పోయి హ్యాండిల్ బార్ మీద పడ్డట్లు కూడా లేదన్నమాట. ఎందుకంటే ఒక 10% స్లైట్లీ మూవింగ్ ఫార్వర్డ్ అయితే ఉంటుంది మన ఏదైతే ఆ షోల్డర్స్ అనేవి. అంత హెవీ స్పోర్ట్ ఏదైతే కాదు, దగ్గర జరిగి కూర్చుంటే 90 degreesలో కూడా ఈ బండిని నడపచ్చు. హ్యాండిల్ బార్ అయితే చాలా వైడ్ ఉంది, కాన్ఫిడెంట్గా మీరు పట్టుకొని యూటర్న్స్ కొట్టచ్చు. సో లీనింగ్ కూడా చేయొచ్చు. చాలా మంచి కాన్ఫిడెన్స్ ఆఫర్ చేస్తుంది హ్యాండిల్ బార్ అయితే మాత్రం. అలాగే సిటీ ట్రాఫిక్ కండిషన్లో ఈజీగా మాన్యూర్ చేసుకునే వెయిట్ దీనికి ఆఫర్ చేస్తున్నారు. సో మీరు వెయిట్ అయితే ఫీల్ అవ్వరు వెహికల్ది, చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. వెయిట్ బ్యాలెన్స్ కూడా చాలా బాగుంది. బాడీ టు వెయిట్ రేషియో అదిరిపోయిందనమాట. అలాగే నేను ఇప్పుడు పిలియన్తో రైడ్ చేస్తున్నాను, మీరు ఆల్రెడీ చూశారు వీడియో స్టార్టింగ్లో. సో బ్యాక్ సైడ్ కూర్చున్న తను, ఇది సింగిల్ సీట్ వేరియంట్, తను వచ్చి నా మీద పడుతున్న ఫీలింగే లేదు. నేను బ్రేక్ కొట్టిన ప్రతిసారి సో తనకు కావాల్సిన స్పేస్ తనకుంది, హ్యాపీగా తన స్పేస్లో తను కూర్చొని ఉన్నాడు. ఫ్యామిలీకి పక్కగా యూస్ చేసుకోవచ్చు, వాళ్ళు కంఫర్ట్గానే కూర్చుంటారు అన్నమాట బ్యాక్ సైడ్. సిటీలో ఇన్స్టెంట్ పికప్ కోసం అయితే మాత్రం మీరు వర్రీ అవ్వరు. సో ఖచ్చితంగా ఇన్స్టెంట్ పికప్ మీరు ఫీల్ అవుతారు. 14.6 Nm టార్క్ ఎవ్రీ థ్రోటల్లో మీకైతే మాత్రం మంచి కిక్ ఆఫర్ చేస్తుంది. సో దీని యొక్క పవర్ అండ్ టార్క్ అనేవి మరీ హై ఉండవు, మరీ లో ఉండవు, మీడియంగా ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఒక 125cc నుంచి అప్గ్రేడ్ అయినట్లుగా అయితే ఈ 160cc బండికి ఇది మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది పర్ఫార్మెన్స్ వైజ్. బట్ మీరు ఆల్రెడీ 160cc వాడుతుంటే ఇది మీకు అండర్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు చూస్తే డైరెక్ట్గా సన్లైట్ వచ్చి డిజిటల్ కన్సోల్ మీద పడుతుంది. సో పెద్దగా షార్ప్గా లోపల ఉన్న ఏదైతే ఇన్ఫర్మేషన్ క్లియర్గా షార్ప్గా కనిపించట్లేదు. సో ఇది మిమ్మల్ని అంత ఇంప్రెస్ చేయదు. నెగిటివ్ కన్సోల్ అన్నమాట, ఎల్సిడి కన్సోల్. సో దీని మీద మీరు ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకోండి. దీన్ని కలర్ఫుల్ కన్సోల్కి మారిస్తే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ బండికి డిజర్వ్ ఇట్ అది. సో అది ఇస్తారనుకున్నాను, అది మిస్ అయింది ఇయర్. ఇంకా క్లచ్ చాలా స్మూత్ ఉంది, చాలా అంటే చాలా స్మూత్ ఉంది క్లచ్. గేర్ బాక్స్ కూడా చాలా స్మూత్గా పడిపోతుంది. సో ఇంకా రోడ్ గ్రిప్ అయితే మాత్రం ప్రాపర్ రోడ్ గ్రిప్ అయితే ఎంజాయ్ చేస్తారు మీరు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఎక్కడ కొడితే అక్కడ ఆగిపోతుంది అనమాట బండి. సో రోడ్ గ్రిప్, బ్రేకింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి. క్లచ్ ఆపరేషన్ కూడా బాగుంది కాబట్టి మీరు సిటీ ట్రాఫిక్ కండిషన్ నడిపేటప్పుడు సో మంచి హ్యాండిల్ బార్తో కలుపుకొని మీరు ఎక్కడ కూడా షోల్డర్స్ పెయిన్ లేని ఒక కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్ అర్బన్ సిటీ ట్రాఫిక్ రైడ్ని అయితే పొందుతారు కన్ఫర్మ్ ఇది మాత్రం. ఫైనల్గా ఈ బైక్ని ఫ్యామిలీ కోసం, అలాగే మీరు కాలేజ్ స్టూడెంట్స్ అయ్యింది మీ పాకెట్ మనీ తోటి యూస్ చేసుకోవాలని చూస్తున్నట్లయితే యూఎస్డి ఫోర్క్లు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సో ఖచ్చితంగా యూస్ చేయాలని చూస్తున్నట్లయితే 125cc కంటే బెటర్ పర్ఫార్మెన్స్ కోసం ఒక మంచి బండి చూస్తుంటే దిస్ ఈజ్ ద రైట్ చాయిస్. హ్యాపీగా తీసుకోండి.